లక్ష్యంగా చేసుకొని అమెరికా ఇరాన్ దాడులు చేశాయి. దాడుల్లో కుమార్తె, అల్లుడు, మనవడు మృతి చెందారు. తాజాగా ఖమేనీ మృతి చెందినట్టు ప్రకటించారు. 40 రోజులు సంతాప దినాలను ప్రకటించింది ఇరాన్ సర్కార్. ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కుటుంబంలోని పలువురు మృతి చెందారు. ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఖమేనీ కోడలు కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. రైట్, మాట్లాడదాం. రావినూతుల శశిధర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి శశిధర్ గారు. నమస్తే. ఎట్లా చూస్తారు? ఖమేనీ సుప్రీం లీడర్, ఇరాన్ ఖమేనీ మృతి చెందారు, ఇరాన్ సుప్రీం లీడర్. సో ఎట్లా ఉండవచ్చు ఇజ్రాయెల్లో కానీ పరిస్థితులు, ఇరాన్లో కానీ మళ్ళీ ఏమైనా ఇంకా ఉద్రిక్తతలు పెరుగుతాయా? ఎట్లా ఉండొచ్చండి? ఒకటి, నియంతల పతనము ఈ రకంగానే ఉంటది, చరిత్ర ఇది. ఇరాన్ ప్రజలు కూడా ఖమేనీ నియంతృత్వం మీద చాలా వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయము మనకు తెలిసిందే. భారతదేశం మాత్రము ఈ విషయంలో తటస్థమైనటువంటి వైఖరి మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. కానీ ప్రపంచంలో అసలు సమస్య ఏంటంటే తీవ్రవాదానికి సరైనటువంటి డెఫినేషన్ లేకపోవడము ఈ రోజున ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతిపెద్ద సమస్య. ఈ రోజున తీవ్రవాదులు కొందరికి ఫ్రీడమ్ ఫైటర్స్ అవుతారు, కొందరికి స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు అవుతారు. అందరూ ప్రపంచమంతా తీవ్రవాదం గురించి మాత్రం మాట్లాడుతుంది, తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచాలంటది. ఈ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజానికి ప్రాపర్ డెఫినేషన్ లేకపోవడం, యుఎన్ఓ కూడా ప్రాపర్ డెఫినేషన్ ఇవ్వకపోవడము ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అలజడులకు కారణమైతా ఉంది. ఈ రోజున ఇరాన్ అణ్వస్త్రాలను బూచిగా చూపెట్టి వాళ్ళ అణుశక్తిని సంపాదించడం తప్పు కాదు. అణుశక్తిని ఈ రోజు మనం కూడా అణుబాంబు ఉన్నది, మన దగ్గర కూడా అణుశక్తి ఉన్నది. కానీ ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేలాగా మేము అణుబాంబులను తయారు చేసి ప్రపంచాన్ని శాసిస్తాము, లేదంటే మా శత్రు దేశాలకు భయపెట్టిస్తాము అనేటువంటి ఒక విధానం ఇరాన్ పాటించింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ తన యొక్క విధానం చాలా స్పష్టంగా ఉంది. అదే సందర్భం లోపల అమెరికా ప్రతి విషయం లోపల ఒక ద్వంద్వ నీతిని పాటిస్తూ ఉంటుంది. అమెరికా విధానాలను ఎప్పుడు కూడా మనము గుడ్డిగా అనుసరించడానికి వీల్లేదు, గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. అమెరికా పూర్తిగా తన యొక్క వ్యాపార ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటుంది. ఇప్పుడు అమెరికా చైనా మధ్యన కోల్డ్ వార్ ఏదైతే ఉందో, అంటే ఇంధనం గురించి ఇప్పుడు ఎక్కువగా ఇంధనము చైనా డిపెండ్ అవుతుంది ఇరాన్ మీద. కాబట్టి ఒక రకమైనటువంటి ఒక ఆధిపత్య పోరాటంలో భాగంగా కొన్ని దేశాలు తెలుసో తెలియకో పావులుగా మారుతా ఉన్నాయి. ఈరోజు ప్రపంచం మాత్రము ఒక రకమైనటువంటి అలజడి నెలకొని ఉంది, ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. దీని విషయంలో కూడా భారత ప్రభుత్వం ఏదైతే తన విధానాన్ని స్పష్టం చేసిందో ఇది మనందరం కూడా ఈ సందర్భంగా చర్చించుకోవాలా. ఇజ్రాయెల్ మనకు నమ్మకమైనటువంటి మిత్ర దేశం. చూసినాం మన పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం ఏర్పడిన తర్వాత అన్ని దేశాలు ద్వంద్వ విధానాలను పాటించినాయి. కానీ ఇజ్రాయెల్ మనకు మొదటి నుంచి కూడా సహజమైనటువంటి మిత్ర దేశము. భారత్ ఇజ్రాయెల్ యొక్క సంబంధాలు అంత దృఢంగా ఉన్నాయి. 2 రోజుల క్రితమే ప్రధానమంత్రి గారు ఇజ్రాయెల్ పర్యటన పూర్తి చేసుకుని వచ్చారు. ఇజ్రాయెల్ తన యొక్క దేశ రక్షణ కోసం ఇరాన్ మీద దాడి చేసింది. ఇరాన్ మీద దాడి చేసింది. అంటే శశిధర్ గారు, మనకి ఇరాన్ తో కూడా మరి వ్యూహాత్మకమైన సంబంధాలు ఉన్నాయి. చాబహార్ పోర్ట్ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళతో కూడా మనకు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఇరాన్ గాని ఇజ్రాయెల్ గాని రెండు కూడా భారత్ కు మిత్ర దేశాలే, అందులో ఎటువంటి అనుమానం లేదు. అందుకే భారత్ చర్చల ద్వారా ఈ యొక్క విషయాన్ని పరిష్కరించుకోవాలని చెప్పి అనేక సందర్భాల్లో కూడా చెప్తూ వస్తుంది. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ మీద అణుదాడికి కుట్రలు చేస్తుందనేటువంటిది, అక్కడ ఇజ్రాయెల్ తన యొక్క అస్తిత్వం కోసం ఇరాన్ మీద దాడి చేయడం, ఇందులో అమెరికా తన యొక్క స్వార్థ ప్రయోజనాలను వెతుక్కుంటుంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క యుద్ధం పూర్తి స్థాయి యుద్ధంగా మారకుండా సమర్చిపోవాలనే, ప్రపంచ శాంతి దృష్ట్యా సమర్చిపోవాలని భారత్ అభిలాషిస్తా ఉంది. పూర్తి స్థాయి యుద్ధం మొత్తం ప్రపంచానికి నష్టం చేకూరుస్తుంది. ఈ రోజున ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ అస్తిత్వానికి లోనైతే ఆ ప్రభావం భారత్ మీద కూడా ఉంటుంది. భారత్ ప్రయోజనాల దృష్ట్యా మనము ఈ యుద్ధాలను కోరుకోవడం లేదు. ఈ రోజున అమెరికా నినాదం అమెరికా ఫస్ట్, భారత్ నినాదం భారత్ ఫస్ట్. అమెరికా ఈ యొక్క యుద్ధంలో ఆద్యం ఎందుకు పోస్తుందంటే అమెరికా ప్రయోజనాలు దాగున్నాయి. భారత్ శాంతిని ఎందుకు కోరుకుంటుంది? భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంది.
భారత్ ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరుకోదు. ఇది భారత్ యొక్క సహజమైనటువంటి లక్షణం. ఎస్ శశిధర్ గారు, ఇప్పుడు ఐఆర్జీసీ కొత్త కమాండర్ గా చీఫ్ గా బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వహీదీ ఎన్నికయ్యారు. బాధ్యతలు చేపడుతూనే కూడా అమెరికాకు వహీదీ వార్నింగ్ ఇచ్చారు. నెక్స్ట్ అంటే ఖమేనీ హత్యకు అంటే ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా గట్టిగా హెచ్చరించారు. నెక్స్ట్ అంటే పరిణామాలు ఎట్లా ఉండొచ్చండి? దేశం లోపల అంతర్గతమైనటువంటి సవాళ్ళు రేపు పెద్ద ఛాలెంజ్ గా ఇరాన్ కు మారబోతా ఉన్నాయి. ఈ రోజున ఇరాన్ సంబంధించినటువంటి సైన్యం లోపల ఏదైతే వర్గపోరు నడుస్తుందో అది ఆ దేశ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా చేస్తుంది. ఈ రోజున ఇంటెలిజెన్స్ సమాచారం కానీ మిగతా అటు ఇజ్రాయెల్ కానీ అమెరికాకు కానీ వస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ ఆ దేశంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి కుమ్ములాటల కారణంగానే వచ్చిందనేది ఈ రోజున ఆ దేశాలే క్లెయిమ్ చేస్తున్నాయి. కాబట్టి ఆ దేశం రాబోయే రోజుల లోపల ఇరాన్ అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది. అలాగే ఇప్పుడు ఈ కొత్తగా ఇప్పుడు జరిగిన రష్యా చైనా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇరాన్ లో తమ ప్రభావాన్ని ఏమైనా పెంచుకునే దిశగా కూడా అట్లా పావులు కదుపుతారు. తప్పకుండా ప్రపంచం లోపల కొన్ని ఇంతకుముందు నేను చెప్పినట్టు సహజమైనటువంటి మిత్ర దేశాలు కొన్ని ఉన్నాయి. ఈ రోజున మనకు ఇజ్రాయెల్ సహజమైనటువంటి మిత్ర దేశం. అంటే ప్రయోజనాల కంటే కూడా మిత్రత్వం అనేటువంటి దానికి ప్రధానమైనటువంటి పాత్ర ఇవ్వడం, నిలబడడం. అందుకే మనకు ఇబ్బంది వచ్చినప్పుడు ఇజ్రాయెల్ అట్లనే నిలబడ్డది, ఇజ్రాయెల్ కు ఇబ్బంది వచ్చినప్పుడు భారతదేశం అట్లనే నిలబడ్డది. అదేవిధంగా రష్యా మన విషయం లోపల, భారత్ విషయం లోపల ఎప్పుడైనా చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ఉంటది. అదే అమెరికాను మనం చూసినట్టయితే అమెరికా ఎప్పుడు ద్వంద్వ వైఖరే. తన ప్రయోజనాలు కూడా అనొద్దు. ఏ దేశానికైనా సహజంగా ఆ దేశ ప్రయోజనాలు ముఖ్యం, దాంట్లో ఎవరు తప్పుపట్టడానికి వీల్లేదు. కానీ అమెరికా స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాలు, ఇతర సమాజాలను ఇతర దేశాలను పణంగా పెట్టి తమ దేశం యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచన చేయడం లోపల అమెరికా చైనా ఇవి ఒకదానికోటి పోటీ పడతా ఉన్నాయి. కాబట్టి ఇది వరల్డ్ వైడ్ గా వాళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసం ప్రపంచ దేశాలను అస్థిరపరిచేటువంటి కుట్రలు ఈ రోజున ఒక దిక్కు అమెరికా, ఒక దిక్కు చైనా సాగిస్తున్నది. ఇది అందరికి కూడా అర్థమవుతుంది. ఈ రోజున అర్థం కాకుండా ఉండే విషయం ఏం లేదు. ఎందుకంటే ఒక విషయం లోపల ఒక స్టాండ్ మీద నిలబడినటువంటి దేశాలు ఇవి. పైకి మాట్లాడుతున్నది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రపంచం లోపల అశాంతికి, అదేవిధంగా ఇస్లామిక్ కంట్రీస్ ముఖ్యంగా ఇక్కడ మనము చర్చించాల్సింది టెర్రరిజం. ఇస్లామిక్ కంట్రీస్ టెర్రర్ కంట్రీస్ గా, టెర్రరిజం మనము ఒక రూపంలో ఉంటే దాన్ని అనుకోవచ్చు. కానీ దేశాలే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటారు దీన్ని. టెర్రరిజం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెర్రరిజం ఉంటుంది. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, ఈ రోజు పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. అంటే రాజ్యమే దేశమే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది. అట్లా ఈ రోజున మిడిల్ ఈస్ట్ లో ఏదైతే ఉన్నాయో ఇస్లామిక్ దేశాలు, కొన్ని దేశాలు పూర్తిగా ఈ ప్రపంచం లోపల ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. తప్పకుండా వాటిని ఉక్కు పాదంతో అణచాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ప్రపంచ శాంతి దృష్ట్యా కూడా ఈ రకమైనటువంటి చర్యలు అవసరం. కానీ ప్రపంచ దేశాలు దీని విషయం లోపల డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నది, ఇంక్లూడింగ్ అమెరికా. భారత్ మొదటి నుంచి కూడా తీవ్రవాద బాధిత దేశం. భారత్ ఈ ప్రపంచం లోపల తీవ్రవాదంతో ఎక్కువ ఇబ్బంది పడ్డ దేశం భారతదేశమే. 713వ సంవత్సరం నుంచి ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాదాన్ని భారతదేశం ఎదుర్కొంటుంది. కాబట్టి భారత్ ఈ తీవ్రవాదం అణిచివేయడం లోపల, ప్రపంచం లోపల ఈ తీవ్రవాదం ఎంత భయానకంగా తయారవుతుందో భారత్ చాలా సందర్భాల్లో కూడా చాలా వేదికల మీద చెప్పింది. ట్విన్ టవర్స్ మీద అటాక్ చేసి కాకంటే ముందు వరకు కూడా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అమెరికా ఒప్పుకునేది కాదు. భారత్ ఇస్లామిక్ తీవ్రవాదం గురించి మాట్లాడితే ఇస్లామిక్ తీవ్రవాదం మతంతో ముడిపెట్టి మాట్లాడొద్దని మనకు నీతులు చెప్పేది. కానీ ఎప్పుడైతే ట్విన్ టవర్స్ మీద అమెరికా మీద అటాక్ అయిందో అప్పుడు ఆ దేశం ఇస్లామిక్ తీవ్రవాదం గురించి మాట్లాడడం ప్రారంభం చేసింది. కాబట్టి ప్రపంచం లోపల ఈ ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాదం ఏదైతే పెట్టరేగిపోతుందో, ముఖ్యంగా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఏదైతే ఉందో దాన్ని ఉక్కు పాదంతో అణచాల్సినటువంటి బాధ్యత అన్ని దేశాల మీద ఉంది. అది అన్ని దేశాలకు కూడా ప్రపంచ శాంతికి అవసరం. ఈరోజు తాత్కాలిక ప్రయోజనాల కోసం అమెరికా కొన్ని దేశాల లోపల ఒకవైపు తీవ్రవాదం మీద పోరాడుతున్నామని చెప్పుకునేటువంటి అమెరికా, మరోవైపు ఇతర దేశాల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేయడానికి అదే తీవ్రవాద సంస్థలను ఇండైరెక్ట్ గా పెంచి పోషిస్తుంటది. ఓకే.
ఇది అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఎవరి ప్రయోజనాలు అనకంటే మిగతా ఏదైతే అమెరికా, చైనా లాంటి దేశాలు ఉన్నాయో వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల చుట్టూ ప్రపంచాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేస్తుంది. భారత్ నాయకత్వాన్ని ఈ రోజు ప్రపంచం కోరుకుంటుంది. అందుకే మీరు చూడండి, అన్ని దేశాలు వాళ్ళ ప్రపంచ శాంతి కోసము పెద్దన్న పాత్ర భారత్ వహించాలి అంటుంది. తప్పకుండా ఆ దిశగా కూడా ఇవాళ అమెరికా అక్కస్, అందుకే అమెరికా భారత్ మీద అక్కస్ వెళ్ళగట్టడానికి, చైనా అక్కస్ వెళ్ళగట్టడానికి కారణము ఇవాళ ప్రపంచ దేశాలు ఈ కుటిల రాజనీతి నుంచి బయటపడి భారత్ వైపు చూడాలని భారత్ నాయకత్వాన్ని కోరుకుంటుంది. ఇవాళ ఈ యుద్ధం లోపల కూడా డాలర్ ఒక ఇష్యూ. చమురు దేని విషయం డాలర్ తోటి కొనాలి అనేటువంటి ఒత్తిళ్ళు వెనకాల కూడా ఇప్పుడు ఈ దాడుల వెనకాల డాలర్ కూడా తనదైన పాత్ర పోషిస్తుంది. ప్రపంచం రూపాయి పాత్ర కావాలని కోరుకుంటుంది.